సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అన్ని పండుగల్లోకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఎందుకు ముఖ్యమైనటువంటి పండుగగా అది సాంప్రదాయబద్ధంగా వచ్చింది అంటే, జనవరి మాసానికి అన్ని పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చిన తరువాత పుష్కలంగా రైతుల దగ్గర ప్రజల దగ్గర ధనం ఉంటుంది. అందువల్ల ఈ పండుగని చాలా వైభవంగా జరుపుకునేటటువంటి సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో అనాదిగా వస్తున్నది. ఈ పండుగల సందర్భంగా గొబ్బెమ్మలు, ముగ్గులు, రకరకాల పందాలు, ముఖ్యంగా కోడి పందాలు, ఎడ్ల పందాలు, రకరకాల వినోద కార్యక్రమాలతో ప్రజలు రిలాక్స్ అయ్యేటటువంటి పండుగ. ఈ పండుగకు అంత ప్రాముఖ్యత ఉన్నది, అంత సాంప్రదాయాలు ఉన్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు, చాలా కోలాహలంగా జరిగేటటువంటి పండుగ ఇది. ఈ పండుగ గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నదే దశ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. చక్కగా ముగ్గులు పోటీలు పెట్టారు, మహిళలందరూ పాల్గొన్నారు, ముగ్గుల్లో ప్రైజులు తీసుకున్నారు, అరిసెలు ఉండారు, బూరెలు ఉండారు, గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు చాలా బాగా జరుగుతూ ఉన్నది. కానీ ఒక బాధాకరమైనటువంటి అంశం కూడా జరుగుతూ ఉన్నది. ఈ 3 రోజుల్లో కోడి పందాలు ఒక వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. న్యాయస్థానం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం కోడి పందాలు కోళ్లకు కత్తులు కట్టి జరగకూడదని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా కోళ్లకు కత్తులు కట్టుకోకుండా మీ తెలుగు సాంప్రదాయాన్ని ఆచరించుకోండి అని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే, చక్కగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు వేసుకోండి, కత్తులు కట్టి జూదంగా దాన్ని మలచకండి, మలిస్తే తప్పు, అది జూదం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు అయితే పోయినసారి మేము ఇచ్చినటువంటి ఆదేశాలు సక్రమంగా అమలు కాలేదు, ఈసారైనా సరే మా ఆదేశాలను అమలు చేయండి, మేము చీఫ్ సెక్రటరీని, డీజీపీని ప్రత్యేక బాధ్యులుగా చేస్తున్నామని చెప్పారు. చెప్పినప్పుడు అందరూ అనుకున్నారు కోడి పందాలు విచ్చలవిడిగా జరగవు, ఏదో చాటును మోటును ఎవరన్నా చేసుకుంటారేమో, చాలా పకడ్బందీగా నివారిస్తారు, హైకోర్టు కూడా ఆదేశించింది కదా అని అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ సాంప్రదాయాన్ని మీరు నెరవేర్చుకోండి, కోళ్లకు కత్తులు కట్టకండి, కత్తులు కట్టకుండా వేసుకోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ 3 రోజుల నుంచి చూస్తుంటే ఈ రాష్ట్రంలో కత్తులు కట్టి ఎలా ఉందంటే, ఫ్లడ్ లైట్స్ పెట్టారు. క్రికెట్కి గ్రౌండ్లు తయారు చేస్తారే, పిచ్చులు తయారు చేస్తారే, ఆ విధంగా 100 ఎకరాల్లో పిచ్చులు తయారు చేశారు. బర్రెలు బరి తెగించి ఆడుతూ ఉన్నారు. ఎవరు ఆడుతున్నారు? ఏదో అసాంఘిక శక్తులో, ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కక్కుర్తి పడేవారో ఇటువరకు చేసేవారు. రహస్యంగా చేస్తుంటే పోలీసులు దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు చేస్తున్నది ప్రమాదకరమైనది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరే సాక్షాత్తు బర్రెలు కట్టి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, స్వాగతాలు కట్టి, తెలుగుదేశం జెండాలు పెట్టుకొని కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటే ఏం చేయాలంటున్నా. నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న ఎవరో చెప్తుంటే ఒక ఎమ్మెల్సీ గారు, ఒక ఎమ్మెల్యే గారు 2 చోట్ల పెడితే, ఆ కోడి పందాలు నిర్వహణ చేసే సమయంలో అక్కడ పలావ్ అమ్ముకోవడానికి, టీలు అమ్ముకోవడానికి, మందు అమ్ముకోవడానికి ₹1 కోటి ఇచ్చారంట ఎమ్మెల్యేలకి. అంటే ప్రజల యొక్క బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యా ఏం చేస్తున్నారు పోలీసు వారు? హైకోర్టు ఆదేశాలు ఏమయ్యాయి? పోలీసు వారు
నిర్వీర్యమైపోయారు. నేను అడుగుతా ఉన్నా, ఈ పండుగ సెలవుల్లాగా రెవెన్యూ వారికి లేదా మరొక డిపార్ట్మెంట్కి సెలవులు ఇచ్చినట్టుగా పోలీసు వారికి కూడా ఈ 3 రోజులు సెలవులు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ కనిపించలే పోలీసు వారు. హైకోర్టు ఆదేశాలను ఎక్కడ అమలు చేయరే. నిర్వీర్యమైపోయినటువంటి పోలీసు వ్యవస్థ ఈ 3 రోజుల పాటు ఎందుకు నిర్వీర్యమైంది? విచ్చలవిడిగా జూజాలు జరుగుతూ ఉంటాయి. బరుల దగ్గర మందు విచ్చలవిడిగా తాగుతా ఉన్నారు, గుండాట ఆడుతా ఉన్నారు, పేకాట ఆడుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్ని జూజ క్రీడలు ఉన్నాయో అన్ని జూజ క్రీడలు అక్కడికి చేరాయి. ఎమ్మెల్యే గారి ఫోటో, తెలుగుదేశం పార్టీ జెండా, మంత్రులు ఓపెనింగు, టీవీల ముందేమో కత్తులు కట్టుకోకుండా పందాలు వేస్తున్నట్టుగా నటన, టీవీలు వెళ్ళిపోగానే కత్తులు కట్టి పందాలు వేయటం. ఇంత దారుణమైనటువంటి అంశం ఈ రాష్ట్రంలో మరొకటి లేదంటున్నా. ఏదో చాటుమోటున రిలాక్సేషన్ కోసం ఎవరో కొంతమంది పందాలు రైతులు వేసుకుంటుంటే ఉన్నారు. ఇది కార్పొరేట్ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులని మనం చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అంటే దీనికి కారణం ఏమిటో చెప్పమని అడుగుతా ఉన్నా. హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారే ఏమి పట్టుకోమాకనని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే న్యాయస్థానాలు చెప్పినప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ నివారించడంలో విఫలం కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైంది ప్రజాస్వామ్యంలో. నేను మనవి చేస్తున్నా, అరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో బీచ్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి 100,000 మంది పోలీసు వారు వచ్చేస్తారు, ఐపీఎస్ ఐఏఎస్ వారు వచ్చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ దిగక ముందే పట్టేసుకుని మీరు వెనక్కి వెళ్లిపోవాలని చెప్తారు. పోలీసు వారు అక్కడ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేర్చాలని రిజర్వేషన్ కోసం పాదయాత్ర చేస్తుంటే 1,000 మంది పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కిర్లంపూడిలో తిష్ట వేసుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడే టెంట్లు వేసుకుని ఆయన ఇంట్లోంచి బయటకు రానివ్వరు. లేదు, మేమేదైనా ఉద్యమం కోసం వెళుతున్నామంటే పొద్దున్నే 6:30కే పోలీసులు 100 మంది వచ్చి మా ఇంటి చుట్టూ నుంచుంటారు. ఇంత బాగా పొలిటికల్ గా యాక్ట్ చేసేటటువంటి పోలీసు వారు, అయ్యా కోర్టు వారు ఆదేశించినప్పటికీ కూడా బరి తెగించి కోడి పందాలు జరుగుతూ ఉంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఎందుకు సోద్యం చూసినట్టుగా చూస్తున్నారు? అంటే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు వాళ్లే నిర్వహిస్తున్నారు. ఆ మధ్యన చూశాం, మాగంటి బాబు గారు ఎమ్మెల్యే, ఎంపీ గారు ఆయన ఇంట్లోనే బ్రహ్మాండమైన కోసు పెట్టి కోత మొక్కాడుతూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి సాంప్రదాయం ముసుగులో 1,000 కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు నిర్వాహకులకు వస్తున్నాయి. నిర్వాహకులు ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు నిర్వహిస్తున్నారు. ఇది దారుణం అంటున్న ప్రమాదకరమైన సంకేతం. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడడం ప్రమాదకరమైనటువంటి అంశం. ఎవరో పాల్గొంటారు, ఏదో అసాంఘిక శక్తులు ఎక్కడో చాటును వేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా చూసాం, కోడి పందాలు చాటును వేసుకుంటే పోలీసులు దాడి చేసి కోళ్లు పట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పట్టుకున్నారంట. ఎక్కడ పట్టుకున్నారా అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు రికమెండేషన్ లేని చోట, తెలుగుదేశానికి సంబంధం లేని చోట ఏదో అమాయకులు వేసుకుంటే వారిని పట్టుకుని 4 కోళ్లు పట్టుకొచ్చి కేసులు కట్టామని చెప్పి రిపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. క్రికెట్ పోటీలు ఎలా జరుగుతూ ఉన్నాయో అలా ఫ్లడ్ లైట్లు పెట్టి జరుగుతూ ఉన్నాయి. లైవ్లు వస్తున్నాయి, టీవీలో లైవ్లు చూపిస్తున్నారు. కోడికి కత్తి కడుతున్నటువంటి లైవ్ నేను టీవీలో చూశా. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీరు ఇక్కడ బెట్టింగ్లకి దీనికి మీరింత చూసి చూడొచ్చి పోతున్నారే, మరి క్రికెట్ బెట్టింగ్లు ఎందుకు పట్టుకుంటున్నారు? అవి కూడా వదిలేయండి. ఈ రాష్ట్రంలో క్రికెట్ కూడా బెట్టింగ్లు కట్టుకుంటూ ఉంటారు, వాటి మీద దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. మంచిది. సామాన్యుడు దెబ్బతినిపోతున్నాడు. నేను తప్పుపట్టడం లేదు, ఆడేవాడిని తప్పుపట్టడం లేదు, పందెం వేసేవాళ్ళని తప్పుపట్టడం లేదు. బలహీనతలు, ప్రజల్లో అనేకమైన బలహీనతలు ఉంటాయి. ఇవాళ మనం చూస్తే పాపం పండుగ రోజున అప్పు చేసి కోడి పందానికి వెళ్లి కొన్ని పోగొట్టుకున్నవాడు, డబ్బులు పోగొట్టుకున్నవారు ఉన్నారు, సంపాదించిన వారు ఉండొచ్చు. ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆటని జూజ క్రీడలాగా మార్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్పొరేట్ స్థాయిలో
డబ్బు సంపాదించుకునే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజల యొక్క బలహీనతల మీద ఆటలాడుకునేటటువంటి పరిస్థితి, ప్రజల యొక్క బలహీనతల మీద సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఎక్కడో ఏదో మూలన కోడిపందాలు జరిగితేనో, ఎక్కడో ఏదో మూలన జూదం జరిగితేనో, దాన్ని అరికట్టలేకపోతేనో తప్పు కాదు. కానీ సాక్షాత్తు చట్టాలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులే జూద గృహాలను నడిపేటటువంటి దశకు, సాక్షాత్తు ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘించే దశకు వెళుతున్నప్పుడు ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఇంతమంది 13 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాలకి 13 మంది ఎస్పీలు ఉన్నారు. అర్బన్ ఏరియాలు ఉన్నాయి, అర్బన్ ఎస్పీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటున్నా? కోర్టు ఆదేశాలంటే లెక్కలేవా మీకు? సిఎస్ గారు ఏం చేస్తున్నారు అంటున్నా? కోర్టు ఆదేశాలంటే లెక్కలేవా? విచ్చలవిడిగా బరి తెగించి జూద గృహాల్లాగా వ్యవహరిస్తూ ఉంటే అశ్లీలమైనటువంటి నృత్యాలు వేస్తున్నారండి. కొన్ని చోట్ల మందు పక్కనే పెట్టి అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులు రద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ప్రతి బరి దగ్గర లక్షల రూపాయల మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. మద్యం అమ్మడానికి ఎమ్మెల్యే గారికి, మళ్ళా ఆ ప్రాంతంలో మద్యం అమ్మడానికి ఎమ్మెల్యే గారికి కొంత పైకాన్ని చెల్లించాలి. పలావ్ షాప్ పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారికి కొంత పైకాన్ని చెల్లించాలి. గుండాటానికి ఎమ్మెల్యే గారికి కొంత పైకాన్ని చెల్లించాలి, సుంకం చెల్లించాలి. వసూలు చేసి కోట్ల రూపాయలు కాజేసేటటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? న్యాయస్థానాలంటే లెక్కలేదు. కోర్టు వారు ఆదేశించారు, సుప్రీంకోర్టు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, అయ్యా మీ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించుకోండి, కత్తులు మాత్రం కట్టకండి. కత్తులు కడితే అది జోజమవుతుంది. అన్ని చోట్ల కోళ్లకు కత్తులు కట్టి ఇవాళ స్వైర విహారం చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. విచక్షణ రహితంగా ఇవాళ విచ్చలవిడిగా జోదాలు ఆడుతా ఉన్నారు. ఇవాళ కూడా టీవీల్లో ప్రత్యక్షంగా లైవ్ వచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంటే అధికారులు నిద్రపోతున్నారు, పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. యువకులు చక్కని పోటీలు పెట్టుకున్నారు, చాలా చోట్ల ముగ్గులు పోటీలు పెట్టుకున్నారు, కబడ్డీ పోటీలు పెట్టుకున్నారు, చాలా చక్కని పోటీలు పెట్టుకుని ఆ దశలో వెళ్ళాలి. కానీ ఏమిటి అన్యాయం అంటున్నా? కార్పొరేట్ సంస్థలు నిర్వహించినట్టుగా నిర్వహించటం, తెలుగుదేశం ప్రతినిధి నిర్వహించటం చాలా ప్రమాదకరం. ఇప్పటికైనా దీని మీద తక్షణమే బాధ్యులైనటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్తున్నారు, కత్తులు కట్టుకోకుండా వేయండి అని. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మంత్రులు కత్తులు కట్టి బర్రెలు పెట్టి కోడి పందాలు వేసి రక్తసిక్తం చేశారు. వారి మీద మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకోకుండా ప్రజల బలహీనతల మీద సొమ్ము చేసుకునే కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చేయడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దాన్ని ఖండిస్తున్నాం. పోలీసు వారు దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే బరులు పెట్టి జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మీరేం భయపడాల్సిన అవసరం లేదు, కోడి పందాలు జరిగి తీరుతాయి అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఇది బహిరంగంగా జరుగుతూ ఉన్నది. విచ్చలవిడిగా చట్టాల్ని అతిక్రమిస్తూ ఉన్నారు. ఎవరు అతిక్రమిస్తున్నారంటే హోంమంత్రి గారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. నిజంగా కోడి పందాలు వేయించడానికి హోంమంత్రి గారు ఉన్నది ఆ నియోజకవర్గంలో. చట్టాలను కాపాడాలా? ఎక్కడన్నా కోడి పందాలు వేసుకుంటుంటే వాటిని నివారించే కార్యక్రమాలు చేయాలా? వేసుకోండి పర్వాలేదు మేమున్నాం అని హోంమంత్రి గారే అనేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు అంటున్నా? ఇంకా చట్టాలు ఎందుకు? న్యాయస్థానాలు ఎందుకు? సాంప్రదాయాలు ఎందుకు? అన్నిటినీ విచ్చలవిడిగా తోసేయండి పక్కకి. పోలీసు వ్యవస్థను మీరు ఉపయోగించుకునేది మా మీదకి దాడి చేయడానికో, మా మీద తప్పుడు కేసులు పెట్టడానికో మీరు ఉపయోగిస్తారు తప్ప అసాంఘిక చర్యలు జరుగుతున్నప్పుడు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతాలు సమాజానికి, రాబోయే తరానికి అందించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం మేము బాధపడుతున్నామని మనం చేస్తున్నాం. జరుగుతాయి, ప్యాకార్లు జరుగుతున్నాయి, కోడి పందాలు ఎక్కడో చాటు మోటం జరుగుతూ ఉన్నాయి.
కానీ బహిరంగంగా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడతా ఉంది సమాజం కేవలం తెలుగుదేశం నాయకుల వలన. అందువల్లనే పోలీసు వారు నిర్వీర్యం అయిపోయారు. అది ఇంకెవరన్నా వేయమనండి, పట్టుకుని ఉత్తగబెట్టి లోపలేసేవాళ్ళు. అక్కడేమో మంత్రి గారి ఫోటో, ఈ పక్కనేమో తెలుగుదేశం ఫోటో, జెండా, అక్కడ మధ్యలో బర్రి ఉంటే ఏం వెళ్తారు? ముందుకే పోలీసు వారికి వార్నింగ్లు ఇస్తున్నారు తెలుగుదేశం నాయకులు. అయినా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంకా చూపిస్తారు పాపం, వాళ్ళు తప్పే అట్లా కాదు. నేనేదంటే పందాల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతారు, ఒక అసాంఘిక కార్యకలాపం చేయడానికి ఉత్సాహం చూపుతారు. అయితే ప్రభుత్వమే ఇప్పుడు బెట్టింగ్ కట్టడానికి కూడా ఉత్సాహం చూపుతున్నారు. బెట్టింగ్లు ఎందుకు పట్టుకుంటున్నారు? నేను అనేది ఏంటంటే నిర్వహించడం తప్పు, పాల్గొనడం తప్పు కాదంటున్నా. ఉంటాయి బలహీనతలు, ప్రజల్లో అనేక బలహీనతలు ఉంటాయి. అయితే ఈ సమస్యను మీరు చెప్పిన దానికి చెప్పాలంటే తాగుతున్నారు కాబట్టి మందు అమ్ముతున్నాం అంటే నేనేది ఏంటంటే తాగేవాడంటే మందు అమ్మేస్తారా విచ్చలవిడిగా రూల్స్కి వ్యతిరేకంగా? వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, వ్యభిచార గృహాలు తెరిపేస్తారా? కోడి పందాలు ఆడేవాడు ఉంటాడు, ఆడేవాడి కోసం కోడి పందాలు పెట్టేస్తారా ప్రభుత్వాలు? ప్రజల బలహీనతల్ని తగ్గించాలి, ప్రజల బలహీనతల్ని పోగొట్టే విధంగా చైతన్యవంతం చేయాలి. అంతే తప్ప ప్రజల బలహీనతల్ని మరింత పెంపొందించే విధంగా శాసనసభ్యులు మంత్రులు చేస్తున్నారంటే ఇది బాధాకరమైనటువంటి అంశం. పాల్గొంటున్నారు పాపం అప్పు చేసి వెళ్లి పాల్గొనేవాడు ఉంటాడు. ఏదో కోడి పందెం కాస్తే 1000 రూపాయలు కాస్తే ఒక 1000 వస్తుందని బరి దగ్గరికి వెళ్తాడు. పైగా అక్కడేదో మైక్లో చెప్తున్నారు, నేను టీవీలో చూసా, ఈ కోడి పందాలకు వచ్చిన వాళ్ళకి భోజనాలు ఫ్రీ అంటే వెళ్తారు. భోజనం చేసి వచ్చేటప్పుడు 500 ఉంటే 500 మీద కడతాడు, అది పోద్ది, ఆడు ఏడుస్తే తిరిగి వస్తాడు. సామాన్యుడి పరిస్థితి ఏంటి అంటున్నా. ఒళ్ళు బలిసిన వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు, కోటి రూపాయలు పోయినా ఏం కాని వాడు ఆడుకుంటే బాధలేదు. బరి తెగించి బజారును పెట్టి సామాన్యుడిని కూడా అట్రాక్ట్ చేసి మందు తాగించి డాన్స్ వేపించి అక్కడే కోడి పందాలు పెట్టి డబ్బులు కాయించి పోతే వాడి బతికేం కావాలి? బలహీనతల మీద ఆటలాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం, బలహీనతల మీద ఆటలాడుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు అని చెప్పడమే మా ఉద్దేశం తప్ప ఆడేవాడు తప్పని నేను అనడం లేదు.